మండలం తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారం. అలాగే వేదికలందరూ పెద్దలు అందరికీ కూడా చాలా సంతోషం. మన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా గొప్పగా పనిచేసి గొప్ప విజయం సాధించాం. రాష్ట్ర వ్యాప్తంగా కానీ భీమవరం నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం సింబల్ లేకపోయినా సరే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ బూత్లో పనిచేసి మన నిజాయితీ నిరూపించుకుని చెప్పి సందర్భం మీ అందరూ తెలియజేస్తున్నాం. ఈ జూన్ 12 సంవత్సరం పూర్తవుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రి పూర్తయిన కాలంలో మన ఈ సంవత్సర కాలంగా ఎన్ని కార్యక్రమాలు ప్రజలకి చేసామనేది ప్రజలకు తీసుకెళ్ళాలి. దాన్ని మనం అది ఓన్ చేసుకుని రాబోయే మార్చి ఏప్రిల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలక్షన్లో కూడా వర్గంలో 48 గ్రామాలు 39 వార్డులో కూటమితో కలిపి జనసేన బీజేపీతో కలిపి అన్నీ కూడా వనసైడ్గా మనం గెలవాలని చెప్పి సందర్భం అందరూ తెలియజేస్తున్నాం. అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తృప్తి అనేది కార్యకర్తలకు ఉండదు. ఎందుకంటే నామినేట్ పోస్టులు వస్తూ ఉంటాయి, 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. కానీ నిజంగా ప్రజాసేవ చేయాలంటే స్థానిక ఎన్నికల్లో గెలిచి చేసినప్పుడే అది మన ప్రభుత్వానికి కానీ మనకు కానీ మన ప్రాంతానికి కానీ అది ఉపయోగం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరూ కూడా కూటమిలో అందరూ కలిసి ముందుకెళ్ళి కార్యక్రమం చేయాలి. అలాగే మన శాసనసభ మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం సుమారు 1 కోటి సభ్యత్వాల పైన కోసం, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, అలాగే వార్డు కమిటీలు కూడా అన్ని కూడా వేసుకున్నాం. ఈరోజు వీరవసర మండల కమిటీ కూడా ఏకగ్రీవంగానే అది అనౌన్స్ చేస్తారు. మన వాళ్ళందరూ కూడా అందరూ అభిప్రాయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నాను, మండలం పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు కానీ పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులకి చాలా ఉన్నతమైన బాధ్యత. ఇది ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళు చేయవలసిన ముందర పని ఏంటంటే ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ లేకపోతే మెయిన్ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల్లో కానీ ఎప్పుడైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు ఆ విభేదాన్ని తగ్గించి శాంతియుతంగా అందరిని కలిపి తీసుకెళ్ళినప్పుడే వాళ్ళ పదవి న్యాయం చేసిన అవుతారు తప్ప వాళ్ళ స్వార్థం కోసం కార్యకర్తలు నిలబొట్టి నాయకులు నిలబొట్టి అన్ని పనులు చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు. పార్టీయే ముఖ్యం. అందరూ కూడా మేడం గారికి కానీ, నాకు కానీ, రామరాజు గారికి కానీ, సాధన ఎవరికైనా సరే మనకి సుప్రీం పార్టీ లైన్లో చేయకపోతే మటుకి ఎంతకైనా సరే ఆ విషయాన్ని క్రమశిక్షణగా తీసుకుంటామని చెప్పి అధ్యక్షుల ఎదురుకుండానే మేము చెబుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ కొత్త కమిటీలన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని అందరం కలిపి నడిపించుకుంటూ అన్నీ కూడా మనం సుమారుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ మన మ్యాండేట్ లేదు కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా మెజారిటీ కోసం మనం ఫైట్ చేయాలి. కూటమితో అది చేసి మనందరం కూడా ఆ ప్రజలకు సేవ చేయడానికి స్థానిక ఎన్నికల్లో గెలిచే విధంగా కార్యక్రమం పూర్తి చేస్తారని అందరూ తెలియజేసుకుంటూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు వారు, మేడం గారు, పొట్టిపేరు సభ్యురాలు గారు ఇద్దరు కూడా సాధకులు అందరూ కూడా మీ కమిటీని అనౌన్స్ చేస్తారు. అవన్నీ కూడా మనందరం కూడా యాక్సెప్ట్ చేసి చిన్న చిన్న నుండి కానీ పెద్దలందరూ కూడా సమన్వయం పంచుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు